కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ స్థానాల్లో కూర్చునవలసిందిగా మరీ కోరుతున్నాము. మరి ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. మరి అక్షయ తృతీయ. ఈరోజు మన సంఖ్య మరి ఎప్పుడు లేనంత సంఖ్య 11 మంది సభ్యులు. 9 మంది పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. 9 జంటలు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. అలాగే 2 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అమ్మ మాట్లాడదామా, దయచేసి అందరు కూర్చోండి. ఇప్పుడు అర్చన ఉంది కదా, పుష్ప వీళ్ళందరూ రాలేకపోయారు. వారు 32వ పెళ్లి రోజు మన సమక్షంలో జరపబోతున్నారు. అలాగే కొండపురపు రాజు వారి సతీమణి లత. కొండపురపు రాజు వారి సతీమణి లత, వారు పిపిరిచెట్ల గోత్రం వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. 31వ పెళ్లి రోజు మన సమక్షంలో జరుపుకుంటున్నారు. అలాగే మీ అందరికీ సుపరిచితులు మాజీ కౌన్సిలర్ పార్షి కాంశెట్టి గారు, వారి సతీమణి శోభ, వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ఎలిచెట్ల గోత్ర వాస్తవ్యులు, ఎలిచెట్ల గోత్రం వారు కూడా వచ్చి మరి రౌండ్గా కూర్చోవాలి. అందరికి కూడా అవకాశం కలిగేలా. అలాగే వీరమల్లి శ్రీనివాస్ గంధీశల గోత్రం వారి సతీమణి భాగ్యలక్ష్మి. తొందర రావాలి, సమయం చాలా తక్కువ ఉంది. వారు 28వ పెళ్లి రోజు మన సమక్షంలో జరుపుకుంటున్నారు. అలాగే చోలేటి రాజకుమార్, వారి సతీమణి జ్యోతి, మూలకుల గోత్రం సభ్యులు, వారు జ్యోతిని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నారు. జ్యోతి అంటే వారి సతీమణి. శ్రీనివాస్, వారి సతీమణి రోజా, పుచ్చకుల గోత్రం 17వ పెళ్లి రోజు మన సమక్షంలో జరుపుకుంటున్నారు. మరి 2 అభ్యర్థులు పుట్టినరోజు జరుపుకుంటున్నారు మన సమక్షంలో. మరి ఎనిశెట్టి వేణు అంతకుల గోత్రం మన సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అలాగే యాద శరణ్యు తండ్రి చందు, క్రీస్తు శేషులు వారి తల్లి కళ్యాణి మన సమక్షంలో 9వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. తెలుసు యాద శరణ్యు పిన్ని క్రాంతి, వారికి పుష్పార్పణ చేయించండి. మరి యాద శరణ్యు కూడా హాస్టల్లో చదువుతున్నాడు. 3వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. 480 మార్కులకు 476 మార్కులు సాధించాడు. మరి తల్లి ఆశీస్సులు, మీ ఆశీస్సులు, మరి భగవంతుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మీ సమక్షంలో వారి రోజు జరుపుతున్నాను. మీ అందరి ఆశీస్సులు ఉండి మరి తల్లి కోరిక నెరవేర్చి మరి ఉన్నత స్థాయిలో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి మీ ముందు తీసుకొచ్చాను. ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు కూడా. సుమారు 30కి పైగానే అయ్యారు. 30 సభ్యులకు పైగానే అయ్యారు. మరి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా రాయించాలని కోరుతున్నాను.
5,116 రూపాయలు ఒక్కసారి కట్టినట్టయితే 5 సంవత్సరాల వరకు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ వారి కుటుంబంలో అంటే మనమన్లు మనమరాన్లు కోడన్లు కొడుకులు ఎవ్వరి కార్యక్రమమైనా కూడా ఇక్కడ ఉచితంగా చేసుకోవచ్చని మేము ఆలోచన ఉన్నది. దానికి 30 మంది సభ్యులు మనకు రాయించారు. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే రాయించవలసిందిగా కోరుతున్నాము. మేడం సుదర్శన్ కానీ యాదంజయ్య గారు కానీ మోటూరు విఠల్ కానీ వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మా సంకల్పము 100కు పైగా ఉన్నట్టయితే నిర్విరామంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి శుక్రవారము ధూపదీప నైవేద్యము, అర్చన, సంకల్పము, ఆశీర్వచనము, మరి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ అన్ని విధాలంగా ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ తయారవుతుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి మీ యొక్క సహకారం ఉండాలి. మరి సంఖ్య 100కు పైన రావాలని మా కోరిక. మరి ఇప్పటివరకు 30 వచ్చాయి. మీరు ఇటువంటి మంచి అవకాశము మరి వినియోగించుకోవాలని మరీ కోరుతున్నాను. జై శ్రీరామ్. Please subscribe. Please subscribe.